బినామీలకు పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాలు కేటాయింపు, ఆర్థికంగా దివాలా తీసిన వ్యక్తులకి సైతం పందేరం. భవానీ ద్వీపంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ అవెన్యూస్ పాగా లీజు రద్దు చేసి విశాఖ పోర్ట్ అథారిటీ గెంటేసిన సంస్థకు బాబు రెడ్ కార్పెట్. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళే బాగా నచ్చుతారు అనుకుంటా. ఆర్థికంగా దివాలా తీసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, లాటరీలు వచ్చాయని చెప్పేసి ప్రజలను మోసం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి బాగా నచ్చుతారు అనుకుంటా. పర్యాటక ముసుగుల్లో అలాంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపదని ఎలా దోచిపెడుతున్నాడు అన్నది నిదర్శనం ఈ వార్త. ఎంత దుర్మార్గం అంటే, విశాఖలో పోర్ట్ స్టేడియం నిర్వహణకి ఇంతకు ముందు 2023లో లీజుకి తీసుకున్నటువంటి విశ్వనాథ్ స్పోర్ట్స్ అవెన్యూస్ అనేది 2 సంవత్సరాలుగా వాళ్ళ కనీసం రెంట్ కూడా పే చేయాల. అలాంటి ఆర్థికంగా దివాలా తీసినటువంటి కంపెనీని వాళ్ళు రెంట్ పే చేయకపోవడంతో స్థలాలు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. రెంట్ పే చేయకుండా పోర్టు స్థలాలను కూడా అన్యాక్రాంతం చేస్తుంటే 12 నోటీసులను జారీ చేసి వాళ్ళని మెడబట్టి బయటికి గెంటేసింది విశాఖ పోర్టు యాజమాన్యం. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు భవానీ ఐలాండ్, దాదాపుగా 230 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి విజయవాడ భవానీ ఐలాండ్ ద్వీపం విలువ 4,600 కోట్లు. అలాంటి 4,600 కోట్ల రూపాయలు విలువైనటువంటి భవానీ ఐలాండ్ని ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ అవెన్యూస్ వాళ్ళకి, అంటే ఆర్థికంగా దివాలా తీసి పోర్టు భూములను అన్యాక్రాంతం చేయాలని చూసినటువంటి ఒక ఫ్రాడ్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇవ్వాలని చూస్తున్నారు. ఇది కొత్త కాదు, ఎందుకంటే 2019కి ముందు గంటా శ్రీనివాసరావుకు చెందినటువంటి ఒక కంపెనీకి భవానీ ఐలాండ్ నిర్వహణ మొత్తం అప్పజెప్పాలని చూస్తే విజయవాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళని ఆపినటువంటి పరిస్థితి. నిరసనలు వ్యక్తం చేయడంతో వీళ్ళని ఏదైతే ఆ రోజు ఆగిపోయింది. వీళ్ళు ఏం చేశారా అంటే, విశ్వనాథ్ స్పోర్ట్స్ అవెన్యూస్ వాళ్ళు విశాఖలో విశాఖ బీచ్లో గోవా తరహాలో బీచ్ షాక్స్ పెట్టి ఏదో చేయాలని చూస్తే అక్కడ ప్రజల నుంచి నిరసన వెళ్ళడంతో అక్కడ ఆగిపోయారు. విశాఖలో బికినీ ఫెస్టివల్ చేయాలని కూడా చూశారు ఆ రోజుల్లో. ఇలాంటి వ్యక్తులకు తీసుకొచ్చి కనకదుర్గ అమ్మవారి పాదాల చెంత ఉన్నటువంటి భవానీ ఐలాండ్, రాష్ట్ర ప్రజల హక్కు అయినటువంటి 4,600 కోట్ల రూపాయల భవానీ ఐలాండ్ని ఇలాంటి ఆర్థికంగా దివాలా తీసినటువంటి ఫ్రాడర్స్కి చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకున్నారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.